వీరన్నగట్టుపల్లి గండి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఇడుపులపాయ కుగ్రామం పులివెందుల తాలూకులోని వేంపల్లి పట్టణానికి 4.5 కిలోమీటర్ల దూరంలో మరియు రాయచోటి పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో రాయచోటి అలానే పులివెందుల తాలూకులోని సరిహద్దులో ఉంది. పాపాగ్ని నది ఒడ్డున ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయం గండి ఆంజనేయ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందడం వల్ల ఈ ప్రదేశం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. గండి అనేది 2 కొండల మధ్య ఇరుకైన మార్గాలకు ఉపయోగించే పదం మరియు పాపాగ్ని నది ఈ గండి లేదా కనుమ గుండా ప్రవహిస్తుంది. గతంలో దీనిని హిరణ్యఘట్టం అని పిలిచేవారు. వాస్తుకళా శిల్పానికి ప్రసిద్ధి చెందిన వీరన్నగట్టుపల్లెలో శిథిలావస్థలో ఉన్న వీరభద్రస్వామి ఆలయం కూడా ఉంది. వీరభద్రస్వామిని వీరన్న అని పిలుస్తారు మరియు ఇది గ్రామానికి పేరు మొక్క మూలం కూడా కావచ్చు. ప్రసిద్ధ పవిత్ర స్థలం గండిలో ఉన్న ప్రధాన దేవత వీరాంజనేయ స్వామి పేరు నుంచి కూడా దీనికి ఈ పేరు వచ్చి ఉండవచ్చు. పాపాగ్ని నది ఒడ్డున ఉన్న గండి వద్ద ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయం పొరుగు జిల్లాల నుంచి ప్రజలను ఆకర్షించే ప్రార్థనా స్థలం. వీరన్నగట్టుపల్లె వైపు ఆంజనేయ ఆలయం నుండి 2 ఫ్లర్లాంగుల దూరంలో 1930లో స్థాపించబడిన భూమానంద ఆశ్రమం ఉంది మరియు దానిలో రామలింగేశ్వర ఆలయ మందిరం కూడా ఉంది. పాపాగ్ని నది అన్ని ప్రదేశాల్లో కూడా పవిత్రమైనదిగా ప్రసిద్ధి చెందింది. కానీ ఈ 5 ప్రదేశాలు మాత్రం ప్రత్యేకమైన పవిత్రతను కలిగి ఉన్నాయి. అవి నందికొండలు, గండి, పావురాలగుట్ట దగ్గర కేశవ తీర్థం, వేంపల్లె దగ్గర భాస్కర క్షేత్రం మరియు కమలాపురం దగ్గర సంగమం. ఇక్కడ నది పినాకినై కలుస్తుంది. నదులు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించే ప్రదేశాలు చాలా అరుదుగా ఉంటాయి మరియు పవిత్రమైన ప్రసిద్ధిగా చెందుతున్నాయి. మరియు పాపాగ్ని దక్షిణం నుంచి ఉత్తరానికి గండి వద్ద ప్రవహిస్తుంది. వీరన్నగట్టుపల్లె దగ్గర పాపాగ్నికి ఎదురుగా ఉన్న గండి నుంచి 4 ఫ్లర్లాంగుల దూరంలో కొండ పావురాల గుట్ట లేదా పర్వతాద్రిని కేశవ తీర్థం అని చెప్తారు. నది పశ్చిమ ఒడ్డున ఉన్న నామలగండు అనే శిల కూడా గండి దగ్గర సందర్శించదగిన ప్రదేశం. దీనిని సందర్శించే ప్రతి ఒక్కరూ కూడా ఆ శిలపై నామాలు వేస్తారు. మాతంగ గుహలు మరియు దేశరయ్య గుహలు కూడా సమీపంలో గుర్తించబడ్డాయి. రాముడు లంకకు వెళ్తున్నప్పుడు వాయుదేవుడు అంటే ఆంజనేయ స్వామి తండ్రి ఈ ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు. రాముడు ఇక్కడ కొంత సమయం గడిపాడు. వాయుదేవుడు అయోధ్యకు తిరిగి ప్రయాణంలో రాముడిని మళ్ళీ ఈ ప్రదేశాన్ని సందర్శించమని కోరాడు. రాక్షస రాజు రావణుడు అంతం చేసిన తర్వాత రాముడు ఆ కోరికను నెరవేర్చాడు. స్వామికి స్వాగతం పలికేందుకు వాయుదేవుడు కొండపై ఒక శిఖరం నుంచి మరొక శిఖరం వరకు నదికి అవతల బంగారు పూల దండను కట్టాడు. ప్రదేశం నుంచి బయలుదేరే ముందు రాముడు తన విల్లు చివరితో ఒక రాతిపై ఆంజనేయుడు చిత్రాన్ని గీశాడు. దీనిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించాడు. అతను 22/4/1447 జన్మించాడు మరియు 2002 హనుమంతుని విగ్రహాల ప్రతిష్టను ఆయనకే ఆపాదించారు. బహుశా ఈ పురాణం యొక్క వివరణ పౌరాణిక రోజుల్లో గండి క్షేత్రాన్ని వాయుక్షేత్రం లేదా వాయుతీర్థం అని పిలుస్తారు. విగ్రహానికి చిటికన వేలు లేదు. రాముడు గీసిన వేలికి ఆకట్టుకునే ఆకారం ఇస్తున్న శిల్పం చూపుడు వేలు వద్దకు చేరే సమయానికి విగ్రహం నుంచి రక్తం ప్రవహించడం ప్రారంభించిందని మరియు అతను అక్కడే ఆగిపోయాడని నమ్ముతారు. ఆంజనేయుడు పాదాల వద్ద ఉన్న విగ్రహం ఉద్గవి ఆచార్యులు లేదా గండి ఆచార్యులు. గర్భగుడిని మొదట నిర్మించిన ఆలయాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చింది ఆయనే. ఆంజనేయుడి దగ్గర ఉన్న రాతిపై ఆయన తన పేరును వసంతచార్యులు అని చెక్కారు. తన కుటుంబ సభ్యులు ప్రతిరోజు ఆంజనేయుని పూజించాలని మరియు తరచుగా స్వామిని సమర్పించే నైవేద్యం తనకి తానుగా ఇవ్వాలి అని ఆయన ఆదేశించారు. ఆయన కోరిక నేటికి నెరవేరుతుంది. గండి పవిత్రతను ఈ క్రింది భాగాల్లో కూడా చూడవచ్చు. వేంపల్లి సమీపంలో పాలకొండ శ్రేణి గుండా పాపాగ్ని వెళ్లేటప్పుడు అంతగా ప్రసిద్ధి చెందలేదు. ఇక్కడ కొండలు దాదాపు 2000 అడుగుల ఎత్తుకు చేరుకుంటాయి మరియు నది కడప వైపు విస్తరించి ఉన్న మైదానంలో ఉద్భవించే వరకు ఎత్తైన కొండల మధ్య వంపు తిరిగిన మార్గాన్ని తీసుకుంటుంది. రావణుడిపై రాముడు విజయం సాధించాడనే వార్త తెలియగానే లోయకు అడ్డంగా బంగారు దండలు వేలాడదీశారని దేవుని ప్రేమికుడు కడపకు తన చివరి ప్రయాణంలో సర్ థామస్ మన్రోకు కనిపించిన వారి మరణం సమీపిస్తున్నప్పుడు మాత్రమే దాని పోలిక కనిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. తన మరణానికి కొద్దిసేపటి ముందు బళ్ళారికి వెళ్లేటప్పుడు సర్ థామస్ మన్రో కడప జిల్లా గుండా ప్రయాణించాడు. అతను సబ్ డివిజన్ యొక్క ఎగువ టేబుల్ ల్యాండ్ నుండి పాపాగ్ని గొండల గుండా విరిగపడే ఇరుకైన లోయ ద్వారా ఘాట్ల క్రింద ఉన్న లోయకు వెళ్తాడు. అతను స్వారీ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పైన ఉన్న నిటారుగా ఉన్న కొండల వైపు చూసి తన వెనుక స్వారీ చేస్తున్న స్థానికులను ఉద్దేశించి ఇలా అన్నాడు:
లోయ అంతటా వారు ఎంత అందమైన పూలదండలను విస్తరించారు. వారందరూ చూశారు, కానీ ఏమీ చూడలేకపోయారు. ఇది ఎందుకు ఉంది అని బంగారంతో తయారు చేయబడ్డాయి. వాళ్ళు మళ్ళీ చూశారు, కానీ ఏమీ కనపడలేదు. సర్ థామస్ ఇంకేమీ చెప్పలేదు, కానీ అతని పాత స్థానిక సేవకుల్లో ఒకరు నిశ్శబ్దంగా అయ్యో ఒక గొప్ప మరియు మంచి వ్యక్తి త్వరలో చనిపోతాడు అని గమనించారు. కొన్ని రోజుల తర్వాత సర్ థామస్ మున్రో మరణించాడు. గంటి సంఘటన జరిగిన 6 నెలల తర్వాత కర్నూలు జిల్లాలోని పత్తికొండలో లార్డ్ మున్రో కలరాతో ఊహించని విధంగా మరణించాడు. బంగారు దండను చూసిన 6 నెలల్లో మోక్షం పొందే గొప్ప వ్యక్తులకు మాత్రమే ఆ దండ కనిపిస్తుంది అని ఒక రాతి శాసనం నమోదు చేసినట్లు కనిపిస్తుంది. శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ ఉత్సవం శ్రావణ మాసం అంతా అంటే జూలై నుంచి ఆగస్టు మాసంలో జరుపుకుంటారు. శనివారాల్లో పెద్ద సంఖ్యలో జనసమూహాన్ని ఆకర్షిస్తాయి. భక్తులు పాపాగ్నిలో స్నానం చేసి స్వామిని పూజించి తమ కోరికలను తీర్చుకుంటారు. వీరాంజనేయ స్వామి ఆరాధన కోసం స్వీకరించబడిన ధ్యానం లేదా మంత్రాన్ని జపిస్తారు. ఇక ఇదండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.